నమస్తే, నమస్కార, ఆదాబ్ అండ్ హాయ్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ పవర్డ్ బై ఆరోగ్య మిల్క్ కి స్వాగతం, సుస్వాగతం. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారాల్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి బంధించడానికి నేను అడిగే ప్రశ్నలకి సరైన సమాధానాలు సంధించి ఆన్సర్ల ముందుంచి ఛాంపియన్ అయిపోవడానికి ముందుగా మన ముందుకొచ్చారు 5 చిన్నారులు. మరి వీరందరిలో ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ కి ఎవరో తెలుసుకోవాలంటే వీళ్ళల్లో సరిగ్గా మెరుగ్గా చురుగ్గా ఎవరో తేల్చుకోవాలంటే లేట్ ఎందుకు, లెట్స్ బిగిన్ ద చార్మింగ్, చేజింగ్, ఛాలెంజింగ్ ఛాంపియన్. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ మేగిరెడ్డి. హాయ్ సార్. ఫ్రమ్ రాజమహేంద్రవరం. మేగిరెడ్డి పేరు చాలా కొత్తగా ఉంది. మై గ్రాండ్ ఫాదర్ నేమ్ సార్. మీ తాతగారి పేరు? మేగిరెడ్డి అంటే శివుడికి ఉన్న ఒక పేరు కూడా. ఓ, శివుడి పేరా మేగి అంటే? చాలా బాగుంది, చాలా వైభోగంగా కూడా ఉంది. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్ సార్. ఏ స్కూల్? జస్వర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. నైస్ అమ్మా. మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్. మేగిరెడ్డి ఎలా ఉంటాడు ఇంట్లో? బానే ఉంటాడండి. బానే ఉంటాడు అంటే చెప్పిన మాట వింటాడు అనమాట. వింటాడు. బాగా చదువుకుంటాడా? చదువుతాడండి. ఫ్రెండ్స్ ఎక్కువైనా మేగిరెడ్డికి? కొంచెం కొంచెం, చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ అనమాట. తక్కువ మంది ఉంటారండి. ఎవరు మేగిరెడ్డి? నీ బెస్ట్ ఫ్రెండ్ పేరు ఏమిటి చెప్పు నాకు. జెస్సీ, ప్రభాత్. గుడ్. మరి పెద్దగా ఏమవుతావు నువ్వు? ఐఏఎస్ ఆఫీసర్. ఐఏఎస్ ఆఫీసర్. గుడ్. మరి ఛాంపియన్ చూస్తుంటావు నువ్వు? ఎస్ సార్. నీకు ఇష్టం రౌండ్ ఏంటి అన్న? లిటరేచర్ అండ్ రన్ రాజా రన్. నైస్ అమ్మ. మీరు చూస్తుంటారా? చూస్తాను. మీకు ఏ రౌండ్ ఇష్టం అండి? లిటరేచర్ అండి. మీకు లిటరేచర్ బాగా ఇష్టం. మరి వెరీ గుడ్ మేగి. మరి చాలా బాగా ఆడేసి ఛాంపియన్ అయిపోవాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నాగమణి గారు నమస్తే అండి. హాయ్ సాయి పవన్. హాయ్ సార్. ఏ క్లాస్? 9th క్లాస్. మంచి బోల్డ్ బేస్ వాయిస్ అనేది. ఏ స్కూల్? కేశవరెడ్డి పబ్లిక్ స్కూల్. వాట్ ఆర్ హాబీస్? ప్లేయింగ్ క్రికెట్ అండ్ వాచింగ్ టీవీ. మీరేం చేస్తుంటారండి? టీచర్. టీచర్. ఏం టీచ్ చేస్తారమ్మా మీరు? మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్. మరి మన పవన్ ఎలా ఉంటాడు మ్యాథమెటిక్స్ లో? మ్యాథ్స్ బాగా చేస్తాడు సార్. ఎక్సలెంట్. సో పవన్, మరి పెద్దగా ఏమవుతావు? ఐఏఎస్ ఆఫీసర్. ఐఏఎస్ ఆఫీసర్. అరే ఆల్రెడీ ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఇంకో ఐఏఎస్ ఆఫీసర్. ఎందుకు ఐఏఎస్ ఆఫీసర్? ఐ లైక్ దట్ ఫీల్డ్. యూ లైక్ దట్. యూ లైక్ టు సర్వ్ ద కంట్రీ. అవునా? గుడ్. మరి నీకున్నారు ఫ్రెండ్స్? నీ బెస్ట్ ఫ్రెండ్స్ పేర్లు ఏంటి చెప్పు. బద్రీనాథ్ అండ్ దివ్యేష్. మరి ఛాంపియన్ చూస్తుంటావు నువ్వు? నీకు ఇష్టం రౌండ్ ఏంటి? రన్ రాజా రన్. అమ్మా మీరు? నాకు కూడా రన్ రాజా రన్ సార్. ఛాంపియన్ అయిపోతావా? బాగా ఆడేస్తావా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. కోటేశ్వర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ జ్యోతిష్. హాయ్. జ్యోతిష్ భలే ఉంది నీ పేరు. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th. ఏ స్కూల్? భాష్యం. మీరేం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్. నైస్. ఎలా ఉంటాడు జ్యోతిష్ ఇంట్లో? బాగా అల్లరి, బాగా చదువుతాడు. బాగా అల్లరి, బాగా చదువుతాడు. రెండు ఉన్నాయన్నమాట. అల్లరి, చదువు. వెరీ గుడ్. నీ హాబీస్ ఏంటి? ప్లేయింగ్, వాచింగ్ టీవీ. నీ బెస్ట్ ఫ్రెండ్స్ పేరు చెప్పు నాకు. హితేష్, మధువు, అంజన్. మరి ఛాంపియన్ అయిపోతావు నువ్వు? అయిపోతా. పక్క. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్ నీకు. థ్యాంక్ యూ సార్. సుకన్య గారు నమస్తే అండి. హాయ్ భావన. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్. ఏ స్కూల్? రత్నం. భావన హాబీస్ ఏంటి ఇవి? డ్రాయింగ్, సింగింగ్ అండ్ డాన్స్. బాగా చదువుకుంటుందా అండి? బాగా చదువుతుంది. చెప్పిన మాట వింటూ ఉంటుంది అయితే. మరి భావన పెద్దగా ఏమవుతావు నువ్వు? డాక్టర్. వెరీ నైస్, వెరీ నైస్. భావన, మరి నువ్వు ఛాంపియన్ చూస్తుంటావా? మరి గెలిచేస్తావా వాడా? ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ సార్. పద్మావతి గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ యశ్వంత్. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th సార్. ఏ స్కూల్? మాంటిసోరీ. గుడ్. అమ్మ మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ సార్. నైస్. యశ్వంత్ చాలా సాఫ్ట్ బాయ్ లో ఉన్నట్టే చూడడానికి. అవును సార్. గుడ్ బాయ్ యశ్వంత్ నువ్వు. చాలా చాలా గుడ్ బాయ్. చాలా చాలా గుడ్ బాయ్. చెప్పిన మాట బాగా వింటాడు. వాట్ ఆర్ హాబీస్ నాన్న? ప్లేయింగ్, వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్. ఎలాంటి బుక్స్ చదువుతావు ఎక్కువగా నువ్వు? స్టోరీ బుక్స్. ఎలా చదువుతాడండి? చాలా బాగా చదువుతాడు సార్. చాలా బాగా చదువుతాడు. కానీ చెప్పుకోడు బయటికి బాగా చదువుకుంటారని. అవును సార్. స్కూల్లో ఫస్ట్ సార్. స్కూల్లో ఫస్ట్. మరి ఛాంపియన్ కూడా ఫస్ట్ అయిపోతావా? పెద్దగా ఏమవుతావు నువ్వు? ఏరోనాటికల్ ఇంజనీర్. ఏరోనాటికల్ ఇంజనీర్. ఓహో, అంటే బాగా ఎగురుతాడు అనమాట పిల్లాడు. సో నీకు ఏరోనాటికల్ ఇంజనీర్ అవ్వాలి ఎందుకు అనిపించింది అసలు? ఆ ఫీల్డ్ ఇష్టం నాకు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో పేరెంట్స్, మీ పిల్లలకి మీ బెస్ట్ విషెస్ అండ్ ఆల్ ది బెస్ట్ చెప్పేసి మా పేరెంట్స్ పేరెంట్కి వచ్చేసేయండి ప్లీజ్. కమ్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ పవర్డ్ బై ఆరోగ్య మిల్క్ లో మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 5. ఈ రౌండ్ లో ఈచ్ 1 క్వశ్చన్ అండ్ 4 ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే అమ్మ దగ్గర నుంచి హెల్ప్ తీసుకోవచ్చు.
కాన్ఫిడెన్స్ లేకపోతే పాస్ చేసేయచ్చు. ఓకేనా? రెడీయా మేఘరెడ్డి? ఎస్ సార్. రెడీ. నీ క్వశ్చన్ ఫర్ 10 పాయింట్స్. తెలుగు సామెత ప్రకారం చిలికి చిలికి డాష్ అయినట్టు. నీ ఆప్షన్: ఏ గాలివాన, బి తుఫాను, సి సునామీ అండ్ డి కుంభవృష్టి. ఐ విల్ లైక్ టు టేక్ మై మదర్స్ హెల్ప్. మదర్ ప్లీజ్ హెల్ప్ us. గాలివాన. గాలివాన అమ్మంటున్నారు గాలివానని. ఏం చేద్దాం? షీ ఈజ్ ఆల్వేస్ పర్ఫెక్ట్ విత్ తెలుగు, సో ఐల్ గో విత్ హర్. మనకు తెలుగు రాదా? సామెతలు సరిగ్గా తెలియదు. ఓకే మేఘరెడ్డి, ప్రీజెస్ గాలివాన. గాలివానని బంధించావు అమ్మ చెప్పినట్టు. అండ్ ఆప్షన్ ఏ గాలివాన అమ్మ అన్నట్టు అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. రెడీ పవన్? నీ క్వశ్చన్. క్లోనింగ్ ద్వారా రూపొందిన డాలీ ఏ ప్రాణి? నీ ఆప్షన్: ఏ మేక, బి గొర్రె, సి పిల్లి అండ్ డి ఎలుక. ఏ మేక్ ఆఫ్ ఇట్. ఏ మేక ఫిక్స్. మరి అమ్మ హెల్ప్ అడుగుతావా? ఎస్ సార్. అమ్మని అడుగు. అమ్మా. ఈ సార్ గొర్రె. బి గొర్రె, మేక గొర్రె. ఐ విల్ గో విత్ మై మదర్. ఓకే ఓకే, ఐ ఫిక్స్ ఆప్షన్ బి గొర్రె. అండ్ పవన్ గొర్రె. గిర్రుమంటూ రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. థ్యాంక్స్ అమ్మా. కిచెన్ వెల్కమ్. రెడీ జ్యోతిష్, నీ క్వశ్చన్. ఈ నాలుగింటిలో ఏ దేశంలో నివసిస్తున్న వారిని డచ్ వాళ్ళు అంటారు? నీ ఆప్షన్స్: ఏ శ్రీలంక, బి మలేషియా, సి నెదర్లాండ్స్ అండ్ డి న్యూజిలాండ్. మదర్ హెల్ప్. మదర్ హెల్ప్. సార్ న్యూజిలాండ్. న్యూజిలాండ్. జ్యోతిష్ అమ్మ అంటున్నారు ఆప్షన్ డి న్యూజిలాండ్ అని. న్యూజిలాండ్ ఫిక్స్ సార్. న్యూజిలాండ్ ఫిక్సా? ఓకే, ఐ ఫిక్స్ ఆప్షన్ డి న్యూజిలాండ్. అండ్ జ్యోతిష్ న్యూజిలాండ్. ల్యాండ్ వరకు కరెక్టే, బట్ న్యూజిలాండ్ కాదు. రాంగ్ ఆన్సర్. -5. సో వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్? నెదర్లాండ్. క్యాపిటల్ నెదర్లాండ్స్? ఆమ్స్టర్డామ్. ఆమ్స్టర్డామ్. ఏ కాంటినెంట్ లో ఉంది? యూరోప్. సో జ్యోతిష్, ద రైట్ ఆన్సర్ ఇస్ నెదర్లాండ్స్. వాళ్ళని డచ్ వాళ్ళు అంటారు. దాదాపుగా 75% మంది వాళ్ళే ఉంటారు అక్కడ. ఓకే రెడీయా భావన? Sir. నీ క్వశ్చన్ తల్లి. ఈ నాలుగింటిలో ఆడ్ వన్ అవుట్ ఏది? నీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ బ్లాంకెట్, ఆప్షన్ బి బెడ్షీట్, ఆప్షన్ సి పిల్లో అండ్ ఆప్షన్ డి కాట్. Pass the question. పాస్ ద క్వశ్చన్. షూరా? గెస్ చేయవా? పాస్ ద క్వశ్చన్. ఓకే, సో భావన ఇప్పుడు గెస్ కొట్టు. Pillow. ఆప్షన్ సి పిల్లో అనుకుంటున్నావు, అవునా? పిల్లో కరెక్ట్ అంటుందా? కాదా? నువ్వేమనుకుంటున్నావు? కాట్. కాట్. వై? ఆల్ దీస్ థింగ్స్ ఆర్ మేడ్ ఆఫ్ కాటన్, wool, etc. బట్ కాట్ ఇస్ మేడ్ ఆఫ్ wooden. ఓకే, మిగతా మూడు క్లాత్ ఫార్మ్స్, కాట్ మాత్రం వుడ్ సాలిడ్ ఫార్మ్. సో ద రైట్ ఆన్సర్ ఇస్ కాట్. ఓకేనా? వెల్, ఏం చెప్పలేదు కాబట్టి 0 పాయింట్స్. యశ్వంత్ రెడీ అమ్మా? ఈ క్వశ్చన్. రామాయణం ప్రకారం కుంభకర్ణుడు ఒక సంవత్సరంలో ఎన్ని నెలలు నిద్రపోతాడు? నీ ఆప్షన్స్: ఏ 3, బి 6, సి 8 అండ్ డి 10. మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్. బి 6 సార్. బి 6. షూర్ అమ్మ, బి 6 అంటున్నారు. ఫిక్స్. ఓకే, ఐ ఫిక్స్ ఆప్షన్ బి 6. ఏంటి 6 నెలలు నిద్రపోతాడు ఒకేసారి? పాసిబులా? ఎస్ సార్. కుంభకర్ణుడికి పాసిబుల్, నీకు 10 పాయింట్స్ కూడా పాసిబుల్ ఫర్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. వెల్, మొత్తానికి మన ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత స్కోర్స్ ఇలా ఉన్నాయి. మేల్ మీ ఆన్సర్ చెప్పి మేఘరెడ్డి విత్ 10 పాయింట్స్, పవర్ఫుల్ గా పవన్ విత్ 10 పాయింట్స్, ఎస్ అంటూ యశ్వంత్ విత్ 10 పాయింట్స్, మౌనంగా భావన విత్ 0 పాయింట్స్, జోష్ తగ్గిన జ్యోతిష్ విత్ -5 పాయింట్స్. ఇప్పుడు మన సెకండ్ రౌండ్ చిత్రం, ద పిక్చర్. ఈ రౌండ్ లో మొత్తం 3 పిక్చర్స్ ఆన్ ద స్క్రీన్. ఈచ్ క్వశ్చన్ 10 పాయింట్స్. తప్పైతే -5. ఇట్స్ అ బజర్ రౌండ్. అందరికి క్వశ్చన్ కామన్. రెడీ? మీ అందరికి చిత్రం ద పిక్చర్ లో ద ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలో ఉన్న బ్యాట్స్మెన్ ఎవరు? బజర్ ని బానే నొక్కారు, బట్ ఫాస్టెస్ట్ ఇస్ మేఘరెడ్డి. యువర్ ఆన్సర్.
Sachin Tendulkar. సచిన్ టెండూల్కర్. ఎలా చెప్పగలవు? Last letter R and digit 10. లాస్ట్ లెటర్ ఆర్ అండ్ డిజిట్ 10. And batting style. ఏంటి ఫోటో స్టైల్ కనిపించింది నీకు? Pat. ప్యాట్. సచిన్ ప్యాట్ కూడా స్పెషల్ గా ఉంటాయా? సో సచిన్ అంటున్నావు కాబట్టి మేఘిరెడ్డి నీకు సాక్షాత్తు 10 పాయింట్స్ ఇచ్చేస్తాను ఫర్ ద రైట్ ఆన్సర్. వెల్, ఇప్పుడు మీ అందరి కోసం ద సెకండ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. తాజ్ మహల్ ను పోలి ఉండే ఈ చిత్రంలోని నిర్మాణం ఏ రాష్ట్రంలో ఉంది? సాయి పవన్, యువర్ ఆన్సర్ ప్లీజ్. Uttar Pradesh. ఇది తాజ్ మహలా? నేను అందుకే అన్నాను తాజ్ మహల్ ను పోలి ఉండే. సో ఇది తాజ్ మహల్ కాదు, తాజ్ మహల్ ను పోలి ఉన్న భవనం. అవునా? ఇది మహారాష్ట్రలో ఉంది, ఔరంగాబాద్ లో. ఆజాం షా నిర్మించాడు ఇది, ఔరంగజేబ్ కొడుకు, వాళ్ళ తల్లి జ్ఞాపకార్థం. ఓకేనా? ఈ కట్టడం పేరు బీబీకా మక్బరా. సో బజర్ నొక్కి తప్పు చెప్పావు కాబట్టి -5. చలో, మీ అందరికీ థర్డ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలో కనిపిస్తున్న నటుడి పేరేంటి? ఫాస్టెస్ట్ జ్యోతిష్, యువర్ ఆన్సర్. ధనుష్. ధనుష్ అంటే ఈయనేనా? ఈయన ఏం చేస్తుంటాడు? సినిమాలో హీరో. సినిమాలో హీరోనా? హీరో. అవునా? పెద్ద కండలు లేవు, అంత లావుగా లేడు, మరి తెల్లగా కూడా లేడు. ఆయన హీరోయినా? ఆయన అలాంటి హీరో కాదు, సూపర్ డూపర్ బంపర్ హీరో, అద్భుతమైన యాక్టర్, సాక్షాత్తు సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు. ధనుష్ ఇస్ ద రైట్ ఆన్సర్. జ్యోతిష్ 10 పాయింట్స్ టు యు. మొత్తానికి చిత్రంత పిక్చర్ అయిపోయిన తర్వాత మన స్కోర్ ఇలా ఉన్నాయి. వేగంగా మేఘిరెడ్డి విత్ 20 పాయింట్స్, అలాగే ఆగిపోయిన యశ్వంత్ విత్ 10 పాయింట్స్, పవర్ తగ్గిన పవన్ విత్ 5 పాయింట్స్, జ్యోతి వెలిగించిన జ్యోతిష్ విత్ 5 పాయింట్స్, భావ ప్రకటన చేయని భావన విత్ 0 పాయింట్స్. ఇప్పుడు మనం ముచ్చటైన మూడో రౌండ్, లిటరేచర్. వెల్, ఈ రౌండ్ లో మొత్తం ఐ విల్ రివీల్ 3 words ఆన్ దిస్ బోర్డ్, బట్ ఒకటే లెటర్ రివీల్ చేస్తాను అండ్ ఒక క్లూ ఇస్తాను. ఆ లెటర్ ని బట్టి, ఆ క్లూని బట్టి, నెంబర్ ఆఫ్ లెటర్స్ ని బట్టి ఫాస్ట్ గా మీరు ఆన్సర్ చెప్పేస్తే 50 పాయింట్స్ ఇచ్చేస్తాను. టైంకి చెప్పలేకపోతే ఇంకో లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు చెప్తే 40 పాయింట్స్. అప్పటికి చెప్పలేకపోతే ఇంకో లెటర్ అండ్ దెన్ 30 పాయింట్స్, 20 పాయింట్స్, 10 పాయింట్స్. ఇప్పుడు తప్పు చెప్పినా -5. ఓకేనా? చలో, మీ అందరి కోసం ఐ రివీల్ ద ఫస్ట్ వర్డ్ ఇన్ లిటరేచర్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ a 10-lettered word అండ్ ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 9. నేను మీకు ఇస్తున్న క్లూ, మామూలుగానే నాకు పిల్లలంటే ఇష్టం, అందులోనూ తెలివైన పిల్లలంటే ఇంకా ఇష్టం. ఏమంటాడు మేఘిరెడ్డి? Especially. ఎస్పెషల్లీ స్పెల్ ఇట్. ESPECIALLY. ఓకే, మొత్తానికి 10 లెటర్స్ సరిపోయాయి, ఎల్ సరిపోయింది, క్లూ సరిపోయిందా మేఘిరెడ్డి? Yes sir. ఎలాగా? నాకు పిల్లలంటే ఇష్టం, ఎస్పెషల్లీ చిన్నపిల్లలంటే. ఎస్పెషల్లీ నీలాంటి ఆన్సర్ చెప్పేవాళ్ళంటే ఇంకా ఇష్టం, బికాస్ ఎస్పెషల్లీ ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 50 పాయింట్స్ టు యు. వెల్, ఇప్పుడు మీ అందరి కోసం ఐ రివీల్ ద సెకండ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ ద 9-lettered word అండ్ ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 9. నేను మీకు ఇస్తున్న క్లూ, అవి మామూలు పర్వతాలు కావు. Oh, this time the fastest buzzer is Sai Pawan. Your answer, please. Volcanoes. Volcanoes. Spell in. VOLCANOES. Oh, number of letters సరిపోయాయి. ఎస్ సరిపోయింది, క్లూ సరిపోయిందా? ఎలాగా? వాల్కనోస్ అగ్నిపర్వతాలు. అగ్నిపర్వతాలు అంటే వాల్కెనోసా? అవునా? పక్కానా పవన్? అయితే పక్కాగా 50 పాయింట్స్ ఫర్ ద రైట్ ఆన్సర్. వెల్, ఇప్పుడు మీ అందరి కోసం లిటరేచర్ లో ఐ రివీల్ ద థర్డ్ వర్డ్ ఆన్ ద బోర్డ్.
దిస్ ఇస్ అన్ 11 లెటర్డ్ వర్డ్ అండ్ ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నెంబర్ 2. నేను మీకు ఇస్తున్న క్లూ తెలిసిందా తెలుగు, మనసులాయో మలయాళం. ఫాస్ట్ గా చెప్తే 50 పాయింట్స్. తెలిసిందా తెలుగు, మనసులాయో మలయాళం. ఓకే, టైమ్ అప్. Well, for 40 points, I reveal letter number 11. Chattukman buzzer nokkadu. Meghi, your answer please. Dravidian. Dravidian. Spelling please. Dravidian. DRAVADIAN. 9 ఉన్నాయి. 9 ఉన్నాయి. అయినా ద్రవిడియన్ కి దీనికి సంబంధం ఏంటి సార్? Both are Dravidian script. మేగిరెడ్డి బాగా ట్రై చేసావు, బట్ అంతకన్నా బాగా -5. వెల్, ఇప్పుడు ఫర్ 30 పాయింట్స్ మీ అందరి కోసం ఐ రివీల్ లెటర్ నంబర్ 4. తెలిసిందా తెలుగు, మనసులాయో మలయాళం, గొత్తాయితా కన్నడ, పురింజిదా తమిళ్, సమజ్ గయా హిందీ. చెప్పడానికి పవన్ ముందుకు వచ్చాడు. ఏమంటాడు? చెప్పాలి అంటే బజర్ నొక్కాలి, చెప్దాం అనుకుంటే కాదు. హడంగన్ బజర్ నొక్కేసావు, కానీ నొక్కాక ఆలోచించడం మొదలెట్టావు. కరెక్ట్ అది? తప్పు కదా. తప్పు చేస్తే నేనేం చేయాలి? -5. ఓకే, ఫర్ 20 పాయింట్స్ ఐ రివీల్ లెటర్ నంబర్ 3. అండర్స్టూడ్ ఇంగ్లీష్. తెలిసిందా తెలుగు, మనసులాయో మలయాళం, పురింజిదా తమిళ్, గొత్తాయితా కన్నడ. Your answer please. Translation. Translation. Spelling. TRANSLATION. Oh, నెంబర్ 1 సరిపోయాయి. క్లూ సరిపోయిందా? అలాగా ఒక భాష నుంచి ఇంకొక భాషకు ట్రాన్స్లేట్ అవుతాం. That's a right answer and 20 points to you. మొత్తానికి మూడో రౌండ్ అయిపోయేసరికి స్కోర్స్ ఇలా ఉన్నాయి. పద్ధతిగా పవన్ లీడింగ్ విత్ 70 పాయింట్స్, పక్కనే మేగిరెడ్డి విత్ 65 పాయింట్స్, ఎక్కడో యశ్వంత్ విత్ 10 పాయింట్స్, అక్కడే జ్యోతిష్ విత్ 5 పాయింట్స్, మెట్టు ఎక్కల భావన విత్ 0 పాయింట్స్. పిల్లలు పుస్తకాల బరువు. ముందుగా మేగిరెడ్డి వాళ్ళ అమ్మగారు. పిల్లల కన్నా పుస్తకాలు బరువు ఎక్కువ అనిపిస్తున్నాయండి. నిజమే. సో మరి వాటికి మార్గం ఏమిటంటారు? సబ్జెక్ట్ కొన్ని బుక్స్ కొంచెం తగ్గిస్తే సరిపోతుంది. ఆ భారం తగ్గిస్తే ఈ భారం తగ్గుతుంది అనమాట. మనవాడు మొయ్యదాకా వంగిపోతూ కుంగిపోతూ ఉంటాడా? బానే మోస్తాడు. బానే మోస్తాడా? బలవంతుడే పవన్ వాళ్ళ అమ్మగారు. బ్యాగ్స్ బరువు ఎక్కువే ఉంది, తగ్గిస్తే మంచిది. అదే బ్యాక్ పెయిన్ అనే సమస్య లేకుండా తగ్గిస్తే మంచిది సార్. మీరు ఒక టీచర్ కూడా కదా? గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది సార్ తగ్గించాలని. ఈ ఇయర్ నుంచి సిలబస్ తగ్గించి బరువు తగ్గించాలని ఆలోచిస్తుంది. ఇంత వెయిట్ పెట్ట ఈ క్లాస్ కి ఇంత వెయిట్ ఉండాలి బరువు అని గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది సార్ చేయాలని. అవునా? సార్ అరే ఓకే. మరి ప్రైవేట్ స్కూల్స్ పరిస్థితి ఏంటండి? 2 బ్యాగ్స్ పెట్టారు సార్. హోంవర్క్స్ ఒకటి ఇంటికి తెచ్చుకుంటారు, టెక్స్ట్ బుక్స్ అవసరమైనవి హోంవర్క్ ఏవి ఇచ్చారు అవి తెచ్చుకుంటున్నారు, మిగతా స్కూల్లోనే పెట్టేస్తున్నారు సార్ లాకర్స్ ఇచ్చి. ఇప్పుడు మామూలుగా టెక్స్ట్ బుక్, నోట్ బుక్, క్లాస్ బుక్, రఫ్ బుక్ చాలా ఉంటాయి సార్ ఒక సబ్జెక్ట్ కి. అవసరమైనవి తెచ్చుకొని మిగతా స్కూల్లో పెట్టేసుకుంటున్నారు సార్. లాకర్స్ ఇచ్చారు పిల్లలకి. కొంచెం బరువు తగ్గించడం కోసం స్కూల్లో లాకర్ ప్రొవైడ్ చేస్తున్నారు సార్. మంచి పద్ధతి. అంటే కొన్ని బుక్స్ అయితే తెచ్చుకుంటాడు, మిగతా బుక్స్ అని స్కూల్లోనే పెట్టేస్తాడు. ఐఐటి అని బుక్స్ ఎక్కువగా ఉంటున్నాయి కదా సార్ సిలబస్, అందువల్ల కొన్ని బుక్స్ స్కూల్లో పెట్టేసి మిగతా ఇంటికి తీసుకోవచ్చు. అరే యశ్వంత్ వాళ్ళ అమ్మగారు. బుక్స్ ఎక్కువ అవడం వల్ల పిల్లలు ఇంటికి వచ్చేసరికి బాగా టైర్డ్ అయిపోతున్నారు, అందువల్ల ఇంటికి వచ్చి కూడా ఫ్రీగా ఆడుకోలేకపోతున్నారు. వాళ్ళకి ఆ మోత మోసేపటికే అయిపోతుంది ఓపిక. కొంచెం బరువు తగ్గాలి న్యాయంగా. ఇప్పుడు పుస్తకాల బరువు ఒక 1/4 కిలో లేదా 1/2 కిలో
లేదా మాక్సిమం ఇంత అని ఒక రూల్ పెడితే ఎలా ఉంటుంది అని మీ అభిప్రాయం? అయితే బాగానే ఉంటుంది సార్. 1/2 కిలో కొద్దిగా ఎక్కువ 1/2 కిలోకి బిలో. ఓ బిలో 1/2 కిలో ఓకే సార్. అయితే బాగుంటుంది అంటారు. ఇది చూస్తుంది సార్. పేరెంట్స్ కూడా చాలా అపోజ్ చేస్తున్నారు. పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చాలా మంది అడుగుతున్నారు సార్. ఫైన్. థ్యాంక్ యూ సో మచ్ పేరెంట్స్ ఫర్ ఆల్ యువర్ గుడ్ వర్డ్స్. మన ఆఖరి రౌండ్ రన్ రాజా రన్. సో బడీస్ ఈ రౌండ్ లో మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి అవునా? ఫస్ట్ క్వశ్చన్ కి 20 పాయింట్స్, సెకండ్ క్వశ్చన్ కి 40 పాయింట్స్, థర్డ్ క్వశ్చన్ కి 60 points. 60 పాయింట్స్, ఫోర్త్ క్వశ్చన్ కి 80 points. 80 పాయింట్స్, ది లాస్ట్ క్వశ్చన్ కి 100 points. 100 పాయింట్స్. మరి తప్ప ఆన్సర్లు చెప్తే -10, -20, -30, -40, -50. Shall we start? మీ అందరికి రన్ రాజా రన్ లో ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ 20 పాయింట్స్. మన దేశంలో దలైలామా నివాసం ఉండే ధర్మశాల ఏ రాష్ట్రంలో ఉంది? పవన్ యువర్ ఆన్సర్ ప్లీజ్. పంజాబ్. పంజాబ్ అని పంజాబ్ విసిరాడు పవన్. పవన్ పంజాబ్ పర్ఫెక్ట్ ఆన్సర్. -10. Any guesses? హిమాచల్ ప్రదేశ్. Himachal Pradesh is the right answer. Ready for the second question? Here comes. బహుజన్ సమాజ్ పార్టీ నాయకురాలు మాయావతి ఏ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి? ఏ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి? ఈసారి జ్యోతిష్. మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ కాదు. ఆన్సర్ ఇస్ ఉత్తరప్రదేశ్. రీసెంట్ గా 2012 వరకు కూడా ఆవిడ చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు సర్వీస్ లో. ఆవిడని ఐరన్ లేడీ అని కూడా అంటారు తెలుసా? జ్యోతిష్ -20 ఫర్ ద రాంగ్ గెస్. చలో చూద్దాం ఇప్పుడు ఎవరు చెప్తారో, ఎవరు పాయింట్లు పట్టేసుకుంటారో. 60 పాయింట్స్. క్వశ్చన్. స్వామి అండ్ ఫ్రెండ్స్ పుస్తకాన్ని రాసింది ఎవరు? ఓ దిస్ టైమ్ ఇట్స్ మేక్ ఇట్ యువర్ ఆన్సర్ ప్లీజ్. ఆర్కే నారాయణ్. ఆర్కే నారాయణ్. డౌట్ ఉంది నీలో కదా. మేగిరెడ్డి. ఆర్కే నారాయణ్ కరెక్ట్ అయితే పర్వాలేదు, కానీ తప్పైతే -30. రైట్ ఆన్సర్ అండ్ 60 పాయింట్స్ టు యు. మన దగ్గరికి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 2 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ఎన్ని పాయింట్స్? 180 పాయింట్స్ ఉన్నాయి. కాబట్టి అందరికీ అవకాశం ఉంది. ఓకేనా? విల్ యు ట్రై నౌ? హిందూ మతానికి చెందిన ముఖ్యమైన ప్రాచీన 4 పవిత్ర గ్రంథాలను కలిపి ఏ పేరుతో పిలుస్తారు? మళ్ళీ బజర్ నొక్కాడు మేగిరెడ్డి. యువర్ ఆన్సర్ ప్లీజ్. వేదాలు. వేదాలు. మేగిరెడ్డి 125 లో మంచి లీడ్ లో ఉన్నావు. కాస్ట్లీ క్వశ్చన్, కాస్ట్లీ ఆన్సర్, కాస్ట్లీ మిస్టేక్ అవుతుంది వేదాలు కాకపోతే. షూరా? ఎలా చెప్పగలవు? ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వణవేద. ఓ సో 4 తెలుసు. ఆ 4టిని వేదాలు అంటారని తెలుసు. ఈ ప్రశ్నకి వేదాలు సరైన సమాధానం అని తెలుసు. ఇంకో విషయం తెలుసా? ఇంకో విషయం ఏంటంటే రైట్ ఆన్సర్ అండ్ 80 పాయింట్స్ యు. వెల్ ఇప్పుడు మనం లాస్ట్ క్వశ్చన్కి వచ్చేసాం. అండ్ ఈ క్వశ్చన్ కి ఎవరు ఆన్సర్ చెప్పినా 205 రీచ్ అవ్వలేరు. కాబట్టి మేగిరెడ్డి ఛాంపియన్ అవుతాడు. మీ ప్రయత్నం మీరందరూ చేస్తారు. ఓకేనా? ఖచ్చితంగా ట్రై చేస్తారా? శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ పవర్డ్ బై ఆరోగ్య మిల్క్ లో ఆఖరి ప్రశ్న 100 పాయింట్ల ప్రశ్న మీకోసం. ఫాదర్ ఆఫ్ బయాలజీ ఎవరు? ఎస్ పవన్. అరిస్టాటిల్. ఎవరు నొక్కారు? హ్యాండ్స్ అప్. 1 2 3. యశ్వంత్ ఏమంటావు? Aristotle. మేగిరెడ్డి. అరిస్టాటిల్. 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 అరిస్టాటిల్ ఇస్ ద రైట్ ఆన్సర్. నేను అరుస్తాను. దట్స్ ద రైట్ ఆన్సర్. 100 పాయింట్స్ టు యు. ఫైనల్లీ అన్ని క్వశ్చన్స్ అన్ని రౌండ్స్ అయిపోయిన తర్వాత శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ పవర్డ్ బై ఆరోగ్య మిల్క్ లో ఇవాల్టి ఛాంపియన్ 205 పాయింట్స్ తో రాజమహేంద్రవరం నుంచి వచ్చిన మేగిరెడ్డి. మొత్తానికి మీ అందరూ కూడా చాలా బాగా ట్రై చేశారు. మీకు ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్.
time to call upon today's champion Megireddy and వాళ్ళ mother onto the stage, please. Come on, Megireddy. Yes. Right. Very well played. Very well played. Thank you. చెప్పేసాను, కంగ్రాచులేషన్స్. Thanks. ఎలా అనిపించిందమ్మా మీకు? తను గెలుస్తాడని ముందు నుంచి నేను అనుకున్నానండి. మరి నువ్వు అనుకున్నావు గెలుస్తావని? Actually, no, sir. If there is no tension on me, I thought I would win. I won. Sir. బట్ ఎనీవేస్ వెరీ వెల్ ప్లేడ్ అన్న. హార్టీ కంగ్రాచులేషన్స్. Thank you, sir. నీకు ఈటీవీ నుంచి ఛాంపియన్స్ వచ్చింది. ఇవాళ ఛాంపియన్ మేగిరెడ్డికి ఈటీవీ నుంచి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. సో మేగిరెడ్డి బాగా ఆడేసావు, మేలిమి బంగారం లాంటి సమాధానాలు చెప్పేశావు. మరి ఇంతకన్నా బాగా ఆడతావా? Yes, sir. I'll try my level best. ఎక్కడ? In champion of champions. ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ బాగా ప్రిపేర్ అయ్యి వస్తావు మరి? Yes, sir. ఖచ్చితంగా అక్కడ కూడా గెలిచేయాలి. Yes, sir. అక్షరాల 1,00,000 రూపాయలు అండ్ ట్రోఫీ. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి ఛాంపియన్. ఫస్ట్ నుంచి కూడా చాలా చాలా బాగా ఆడుతూ లాస్ట్ లో కొంచెం డల్ అయినప్పటికీ మళ్ళీ పుంజుకునే ఛాంపియన్ అయిపోయాడు మేగిరెడ్డి ఫ్రమ్ రాజమహేంద్రవరం. మరి ఇలాంటి మరొక చక్కటి కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. అంతవరకు బాయ్, నమస్కార, సలాం, సెలవు.